యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకున్నట్లు వారికి బాప్తిసం ఇస్తున్నట్లు పరిసయ్యులకు వినవచ్చింది. ఈ సంగతి ప్రభువుకు తెలిసింది. యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులే ఇస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన యూదయను విడిచి గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసి వచ్చింది. సమరయలో సుకారు అనే ఊరికి ఆయన వచ్చాడు. అది యాకోబు తన కొడుకైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గర ఉన్నది. యాకోబు బావి అక్కడ ఉంది కనుక యేసు ప్రయాణం వల్ల అలసి అలాగే బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి మధ్యాహ్నం సుమారు 12 గంటలైంది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమెతో యేసు, నాకు త్రాగడానికి నీళ్ళివ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన శిష్యులు భోజన పదార్థాలు కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు. నేను సమరయ స్త్రీని, మీరు యూదులై ఉండి తాగడానికి నీళ్ళిమ్మని నన్ను అడుగుతారేమిటి అని ఆ సమరయ స్త్రీ ఆయనతో అంది. యూదులు సమరయ దేశస్థులు సహవాసమేమీ చేయరు. యేసు ఆమెతో ఇలా సమాధానం చెప్పాడు. నీకు దేవుని కృపావరం తెలిసి ఉంటే త్రాగడానికి నీళ్ళిమ్మని నిన్ను అడిగినది ఎవరో అది కూడా తెలిసి ఉంటే ఆయనను అడిగి ఉండేదానివే. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు. మీకు ఆ జీవజలం ఎక్కడ దొరుకుతుంది? మన పూర్వీకుడు యాకోబు ఈ బావి మాకు ఇచ్చాడు. తాను తన పశువులు తన కొడుకులు ఈ నీళ్లు తాగారు. ఆయన కంటే మీరు గొప్పవారా అంది. యేసు జవాబిస్తూ, ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం అవుతుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగే ఎవరికైనా మరెన్నడూ దాహం కాదు. నేను వారికి ఇచ్చే నీళ్లు వారిలో ఉండి శాశ్వత జీవితానికి ఊరుతూ ఉండే ఓట అవుతుంది అని ఆమెతో అన్నాడు. అయ్యా, నాకు దప్పిక కాకుండా చేదుకోవడానికి ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వండి అని ఆ స్త్రీ ఆయనతో అంది. ఆయన ఆమెతో, వెళ్ళి నీ భర్తను పిల్లలను తీసుకొని ఇక్కడికి రా అన్నాడు. నాకు భర్త లేడు అని జవాబిచ్చింది. యేసు ఆమెతో ఇలా అన్నాడు, నాకు భర్త లేడు అని నీవు చెప్పినది సరిగానే ఉంది. నీకు 5 భర్తలు ఉండేవారు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. దాని గురించి నిజం చెప్పావు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, మీరు ప్రవక్తలను గ్రహిస్తున్నాను. మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు, కానీ ఆరాధన చేయవలసిన స్థలం జెరూసలంలో ఉందని మీరు అంటారు అంది. యేసు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నన్ను నమ్ము. ఒక కాలం వస్తూ ఉంది, అప్పుడు ఈ కొండ మీద కానీ జెరూసలంలో కానీ పరమ తండ్రిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించేది మీకే తెలియదు. మేము ఆరాధించేది మాకు తెలుసు. విముక్తి యూదులలో నుంచే వస్తుంది. నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అది రానే వచ్చింది. అలాంటి వారు తనను ఆరాధించాలని తండ్రి వారిని వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే ఆత్మ సత్యంతో ఆరాధించాలి. ఆ స్త్రీ ఆయనతో ఇలా అంది, అభిషిక్తుడు వస్తాడని నాకు తెలుసు. ఆయనను క్రీస్తు అంటారు. ఆయన వచ్చేటప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు. నీతో మాట్లాడుతున్న నేను ఆయననే అని యేసు ఆమెతో అన్నాడు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చారు. ఒక స్త్రీ ఆయనతో మాట్లాడటం చూచి వారు ఆశ్చర్యపడ్డారు. అయితే నీకేం కావాలి అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని గాని ఎవరూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అక్కడి మనుషులతో ఇలా అంది, నేను చేసినవన్నీ ఓ మనిషి నాకు చెప్పాడు. రండి, ఆయనను చూడండి. ఆయన అభిషిక్తుడు కాడా? వారు ఊరి నుంచి బయలుదేరి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈలోగా ఆయన శిష్యులు, గురువర్య, తినండి అని ఆయనను కోరారు. అందుకు ఆయన వారితో, తినడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. కనుక శిష్యులు, ఈయనకు తినడానికి ఎవరైనా ఏదైనా తెచ్చారా ఏమిటి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చి ఆయన పని ముగించడమే నా ఆహారం. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తుందని మీరు అంటారు కదా. ఇదిగో వినండి, నేను మీతో అంటున్నాను, మీ తలెత్తి పొలాలను చూడండి. ఇప్పటికే అవి తెల్లబారి కోతకు తయారయ్యాయి. విత్తనాలు వేసేవాడు, పంట కోసేవాడు కలిసి సంతోషించాలని ఇప్పుడే కోసేవాడు జీతం పుచ్చుకుంటున్నాడు. శాశ్వత జీవం కోసం ఫలం సమకూర్చుకుంటున్నాడు. విత్తనాలు చల్లేవాడొకడు, కోసేవాడు ఇంకొకడు అనే మాట ఈ విషయంలో నిజమే. మీరు కష్టపడి దాని పంట కోయడానికి నేను మిమ్మల్ని పంపాను. ఇతరులు కష్టపడ్డారు, వారి కష్ట ఫలితంలో మీరు ప్రవేశించారు అన్నాడు. నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పాడని ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం కారణంగా ఆ ఊరిలో సమరయ వారు అనేకులు ఆయన మీద నమ్మకం పెట్టారు. అందుచేత ఆ సమరయ వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తమ దగ్గర ఉండాలని ఆయనను విన్నవించుకున్నారు.
వచ్చినప్పుడు తమ దగ్గర ఉండాలని ఆయనకు విన్నవించుకున్నారు. కనుక 2 రోజులు ఆయన అక్కడ ఉండిపోయారు. ఆయన మాటల కారణంగా ఇంకా అనేకులు ఆయన నమ్ముకున్నారు. వారు ఆ స్త్రీతో, మేము ఇప్పుడు నమ్మడం నీవు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా మట్టుకు విన్నాం. ఆయన నిజంగా అభిషిక్తుడు, లోకరక్షకుడని తెలుసుకున్నాం అన్నారు. ఆ 2 రోజుల తర్వాత ఆయన అక్కడి నుంచి గలిలీకి వెళ్ళిపోయారు. స్వదేశంలో ప్రవక్తకు గౌరవం ఉండదు అని యేసు తానే సాక్ష్యం చెప్పాడు. ఆయన గలిలీకి వచ్చినప్పుడు గలతీ ప్రజలు ఆయనను స్వీకరించారు. ఎందుకంటే జెరూసలంలో పస్కా పండుగ సమయంలో ఆయన చేసినవన్నీ వారు చూశారు. వారు కూడా ఆ పండుగకు వెళ్ళారు. మరోసారి ఆయన గలిలీలోని కానాకు వచ్చాడు. ఆయన అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. అక్కడ ఒక రాజ్యాధికారి ఉండేవాడు. కపెర్నహూములో అతని కొడుకు జబ్బు చేసింది. యేసు యూదయ నుంచి గలిలీ వచ్చాడని విన్నప్పుడు ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకును బాగు చేయడానికి రావాలని మనవి చేసుకున్నాడు. ఎందుకంటే అతని కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. యేసు అతనితో, మీరు సూచనలు అద్భుతాలు చూడకపోతే ఎంతమాత్రం నమ్మరు అన్నాడు. రాజ్యాధికారి ఆయనతో, స్వామి, నా కొడుకు చనిపోకముందు రండి అన్నాడు. యేసు అతనితో, నీ దారిన నీవు వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు అన్నాడు. తనతో యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషి తన దారిన తాను వెళ్ళాడు. అతడు వెళ్ళిపోతూ ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కొడుకు బ్రతికాడని చెప్పారు. అతడు బాగుపడడం మొదలైనప్పుడు ఎన్ని గంటలైందని వారిని అడిగాడు. వారు అతనితో, నిన్న 1 గంటకు అని జ్వరం పోయింది అన్నారు. నీ కొడుకు బ్రతుకుతాడు అని యేసు చెప్పిన గంట అదే అని ఆ తండ్రికి తెలుసు. కనుక అతని ఇంటి వారంతా యేసును నమ్ముకున్నారు. యూదయ నుంచి గలిలీకి వచ్చిన యేసు చేసిన అద్భుతం సూచనల్లో ఇది 2వది.